ఫస్ట్. నమస్తే గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఐ హోప్ యూ పీపుల్ ఆర్ డూయింగ్ గుడ్ టు. అండ్ బిఫోర్ వీ కంటిన్యూ విత్ టుడేస్ వ్లాగ్, ఎవరైనా నన్ను కొత్తగా చూస్తూ ఉంటే నమస్తే అండి అందరికీ. నా పేరు లహరి. ఈ ఛానల్లో మీకు నా ఎవ్రీడే లైఫ్లో జరిగే చిన్న చిన్న మూమెంట్స్తో పాటు లైఫ్ స్టైల్, ఫుడ్, హోమ్ రొటీన్స్, కాలేజ్ వ్లాగ్స్, ఫ్యామిలీ మూమెంట్స్ అండ్ సింపుల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ లైఫ్కి రిలేటెడ్ కంటెంట్ చాలా ఉంటుంది. సో ఇఫ్ యూ లైక్ సింపుల్, రిలేటబుల్ అండ్ లిటిల్ ఎవ్రీడే లైఫ్ కైండ్ ఆఫ్ కాంటెంట్, వెల్కమ్ టు మై లిటిల్ స్పేస్. అండ్ టుడేస్ వ్లాగ్ వచ్చేసి నాకు చాలా స్పెషల్, ఎందుకంటే ఇది నా ఫస్ట్ ప్రాపర్ లెంతీ వ్లాగ్ అన్నమాట. ఈ వ్లాగ్ వచ్చేసి మనం తిరుమల ట్రిప్కి వెళ్ళినప్పుడుది. యాక్చువల్లీ మేము తిరుమల పోయి చాలా డేస్ అయిపోయింది, కానీ కాలేజ్ టైమింగ్స్ అండ్ క్లాసెస్ వల్ల ఎడిటింగ్కి, వాయిస్ ఓవర్కి ప్రాపర్ టైం సెట్ అవ్వాల, అందుకే కొంచెం లేట్ అయిపోయింది. సో ఈ వ్లాగ్ కొంచెం లెంతీగా ఉంటుంది, బట్ ఇఫ్ యూ స్టే అండ్ స్పెండ్ దిస్ లిటిల్ టైమ్ విత్ మీ, ఇట్ రియల్లీ మీన్స్ అ లాట్. And now let's get into our today's vlog. Hi guys, we are in Tirumala. చాలా 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 హ్యాపీగా ఉన్నాం. లాస్ట్ ఇయర్ కంటిన్యూస్గా 7 times దర్శనం అయింది గైస్. 7 times, లిటరలీ 7 times. ఈ ఇయర్ లాస్ట్ ఇయర్ అక్టోబర్ నుంచి అనుకుంటూనే ఉన్నాం రావాలి రావాలి అనేసి, ఒక్కసారి కూడా కుదరకుండా ఉండేది. అండ్ ఫైనలీ వి ఆర్ ఇన్ తిరుమల. దర్శనంకి పోతామో పోమో సెకండరీ, బట్ తిరుమలలో మూమెంట్స్ని ఎంజాయ్ చేయడానికి వచ్చింది. యాక్చువల్లీ మాకు ఏసీ వెహికల్స్ కానీ ఘాట్ రోడ్స్లో కానీ ట్రావెలింగ్ అంటే చాలా కష్టంగా ఉంటుంది. మాకు అవి అసలు పడవు. ఎక్కిన దగ్గర నుండి ఒక్కటే థాట్, ఎప్పుడెప్పుడు దిగేద్దామా అని ఉంటాము. మాలాగా మీలో ఎంతమందికి ఈ కైండ్ ఆఫ్ జర్నీస్ అంటే పడవు? ఖచ్చితంగా లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. నేనైతే చాలా మందే ఉంటారు అనుకుంటానా. లెట్స్ సీ. అండ్ ఈడ మేము కార్ దిగగానే ఫస్ట్ చేసిన పని కాఫీ తాగడం అన్నమాట. ఎందుకు కాఫీ అంటే కొంచెం సేపు ఆ జర్నీ మూడ్ నుండి బయట వచ్చేకి. దెన్ వీ వెంట్ టు వరాహస్వామి టెంపుల్. మేము తిరుమల పోయిండేదేమో వీకెండ్. మేము అస్సలు అనుకోలే కొండకు రావాలనేసి, కానీ ఎట్లాగో వచ్చేసినాం. తమ్నైల్లో పెట్టినట్లు అన్ప్లాన్డ్ ట్రిప్ అన్నమాట ఇది. దర్శనం గురించి అస్సలు ఆలోచన లేదు. కొండకు పోదాము, ఇంక అక్కడ పోయినాక చూద్దాం కుదిరితే దర్శనంకి అనుకున్నాం. కుదిరితే అని ఎందుకన్నా అంటే మేము ప్లాన్ చేసుకొని రాలే కాబట్టి. అక్క బావ వాళ్ళు లీవ్ అడ్జస్ట్ చేసుకోలేకపోయినారు. అండ్ నెక్స్ట్ డే వాళ్ళకి ఆఫీస్ ఉన్నింది. సో మేము దర్శనం ప్లాన్ చేసుకోవడానికి అంత టైం సెట్ అవ్వాల. క్రౌడ్ తక్కువ ఉండి ఫ్రీ దర్శనం అయితే పోదాము అనుకున్నాము. ఇంకా ఆడెళ్ళినాక చూస్తే ఫ్రీ దర్శనంకి 15 hours ఏమో ఉన్నింది టైము. ఇంకా మేము కూడా ఏమనుకున్నామంటే సరే నెక్స్ట్ టైం వద్దాంలే అనుకొని ఇంకా అక్కడ ఉన్న ప్లేసెస్ తిరిగినాము. ఫేవరెట్స్ బొట్టు ఏదైనా గోవింద నామంకి ఉండే అందం ఇంకా దేనికి రాదు. యాక్చువల్లీ తిరుపతి నుండి మేము స్టార్ట్ అయ్యిండేది 2 తర్వాత. సో ఆల్రెడీ లేట్ అయిపోయింది, కానీ ఇంతవరకు వచ్చినాం కదా, ఇంకొంచెం సేపు అయినా పీస్ఫుల్గా స్పెండ్ చేసి ప్లేస్ని ఎంజాయ్ చేద్దాం అనుకున్నాం. వరాహస్వామి దర్శనం అయిపోయింది. ఇప్పుడు మనం వెంగమాంబ బృందావనంకి వెళ్తున్నాం. ఇంకిక్కడ మేము వరాహస్వామి దర్శనం అయిపోతానే వెంగమాంబ అమ్మవారి బృందావనంకి పోయినాము. నాకేమనిపిస్తుంది అంటే ఈ ప్లేస్ చాలా మందికి ఐడియా లేదేమో అనుకుంటా ఉంటా. ఎందుకంటే నేను వెళ్ళిన ప్రతిసారి ఒక 10 to 15 members కంటే ఎక్కువ ఎవరిని అక్కడ చూడాల. కానీ ఇప్పుడు వెళ్ళాలి అనుకునే వాళ్ళు మంచిగా పోయి రావచ్చు. వీడియోలో చూపించినా కదా, అట్లా డైరెక్షన్ బోర్డ్స్ అంతా పెట్టినారు. అవి ఫాలో అవుతా మంచిగా అక్కడ వెళ్ళి టైం స్పెండ్ చేయొచ్చు.
ఖచ్చితంగా అక్కడ పోవడానికి ట్రై చేయండి, చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. వెంగమాంబ అమ్మ ఇక్కడ శ్రీ అష్టాంగ రాజయోగ సారం అనే బుక్ రాసినారంట, గ్రంథం. ఇప్పుడు నేను చూపించిన ప్లేస్లో కూర్చొని శ్రావణ శుద్ధ నవమి రోజు అమ్మవారు స్వామిలో ఐక్యం అయిపోయింది. అన్నీ ఇక్కడ మెన్షన్ చేసినారు, అక్కడక్కడ ప్లేస్కి రిలేటెడ్వి అన్ని ఇక్కడ బోర్డ్స్ పెట్టి మంచిగా చేసినారు. ఇంతకుముందు ఇట్లా లేకుండా ఉండింది, ఇక్కడంతా స్కూల్ ఉండింది. ఇప్పుడు మంచిగా మొక్కలన్నీ నాటి నీట్గా డెవలప్ చేసినారు. అటు ఇటు అంతా తులసి మొక్కలు, అటు సైడ్ రోజా పూల చెట్లు, మంచిగా సూపర్ ఉంది. తులసి వనం మొత్తం ఇక్కడంతా నాటేసినారు తులసి మొక్కలు. ఇక్కడేమో ఫుల్ రోజా పూల చెట్లు, తెల్ల మందారం ఉంది. ఇంకక్కడ కూర్చోడానికి సిట్అవుట్ ఏరియా వేసినారు. ఇక్కడ సరస్వతి అమ్మవారు, అది ఇంకా ఇది చేయలేదు. అదేంది కనబడినాయి ఆడ. అది ఇది వచ్చేసి మెడిటేషన్ చేసుకునే ప్లేస్ గాయ్స్. మనకు కూడా సరిగ్గా తెలియదు, వి థాట్ ఇది మెడిటేషన్ చేసుకునే ప్లేస్ అని. ఫ్లాప్ అంట. మా అన్న ప్రాంక్ చేద్దాం అనుకున్నాడు మా అక్కని, మా అక్క ప్రాంక్ అవ్వాలా. జీత్ గయి. మేము ఇంకా ధ్యాన మందిరం నుండి బయటకు వస్తానే ఇట్లా సేవకు వచ్చిన వాళ్ళు స్వామివారికి ఏదో తీసుకొని పోతా అని అన్నారు. ఆ అట్మాస్ఫియర్ ఎంత బాగుండిందంటే వాళ్ళు గోవిందనామాలు పలుకుతూ ఉంటే ముందర మంగళ వాయిద్యాలు, చాలా అంటే చాలా పీస్ఫుల్గా అనిపించింది. నాకైతే తిరుమలలో పర్టికులర్గా తిరుమలలోనే మంగళ వాయిద్యాలు వినడం అంటే చాలా ఇష్టం. నాట్ ఓన్లీ నేను ఒకదాన్నే కాదు, మా అక్క వాళ్ళకి, మా ఫ్యామిలీ ఎవరికైనా అంతే ఉంటుంది. వెంగమాంబ అమ్మవారి ధ్యాన మందిరం కంప్లీట్ అయిపోయింది చూసుకొని. ఇప్పుడు బాటగంగమ్మ అండ్ నాగతీర్థం ఈ రెండిటికి పోతాను. నేను మీకు చూపిస్తాను నాగతీర్థం అండ్ బాటగంగమ్మ. ఈ బాటగంగమ్మ వచ్చేసి తిరుమలకి పొలిమేర దేవత లాగా, స్వయాన శ్రీ వెంకటేశ్వర స్వామికి చెల్లెలు అని అంటారంట. బాటగంగమ్మ దగ్గర దర్శనం అయిపోయింది. వి గాట్ బ్యాంగిల్స్, అమ్మవారి బ్యాంగిల్స్. నౌ గోయింగ్ టు నాగతీర్థం. ఈ నాగతీర్థంని చూస్తే చిన్నప్పుడు మా పిన్ని పిలుచుకొని పోయింది ఫస్ట్ టైం, అండ్ ఆ తర్వాత మళ్ళీ ఇదే రావడం నాగతీర్థంకి. అండ్ ఇక్కడ వచ్చేసి బాటగంగమ్మ గుడికి ఎదురుగానే ఒక డైరెక్షన్ బోర్డు ఉంటుంది, అది చూసుకొని మీరు వచ్చేయచ్చు. లేదు అంటే మ్యాప్స్లో కూడా అవైలబుల్ ఉంటుంది, ఖచ్చితంగా వచ్చి చూడండి. ఇక్కడికి వస్తే నాగదోషాలు తొలగిపోతాయి అని చెప్పి అంటారు. ఆ ఫ్యాన్స్ని దగ్గరగా చూడాలని చాలా కోరిక నాకు, కానీ ఆడికి పంపియారంట. నా వి ఆర్ గోయింగ్ టు అన్నప్రసాదంకి వెళ్తున్నాం. మోస్ట్ ఫేవరెట్ ప్లేస్. బొజ్జ నిండా ఫుల్గా తినేసి
ఇంకా ఏమన్నా ఉంటే మొత్తం తిరిగేసి వద్దాం. ఇంకా మేము అన్నప్రసాదం దగ్గర వచ్చి చూస్తే క్యూ లైన్ ఏమో చాలా అనింది. ఇంకా టైం పడుతుందిలే, క్లియర్ అయినాక నెక్స్ట్ పోదాం అనేసి బొరుగుల మిక్సర్ తింటాం అనిన్నాము. ఆ లోపలే మళ్ళీ ఇంకొక క్యూ లైన్ స్టార్ట్ అయిపోయింది అనమాట. ఇంకా తినడానికి టైం అయిపోతుంది కదా అనేసి త్వరగా వెళ్ళిపోయినాము. తిరుమల వస్తే మాత్రం అట్లీస్ట్ ఉండేది ఒక్క రోజే అయినా కూడా ఈడ వచ్చి ఒక్క పూటైనా భోజనం చేయాలి అనేది మా కాన్సెప్ట్. ఇంతకుముందు అయితే ఈ మైండ్ సెట్ ఉండేది కాదు. అబ్బా ఎవరు వెయిట్ చేస్తారు ఇంతసేపు అని అనుకుంటాను నేను. కానీ టేబుల్ టర్న్స్ అంటారు కదా, ఇప్పుడు తిరుమల వస్తే మాత్రం పక్కా ఇక్కడ ఒక్కసారైనా భోజనం చేయాల్సిందే. స్వామి బాగున్నాడు కదా. ఇది వచ్చేసి తినేసి బయట వచ్చినాక టైం చూస్తే 6 అట్లా అవుతా అనింది అనుకుంటా. ఆ టైంలో సహస్ర దీపాలంకరణ సేవ జరుగుతుంది కదా మామూలుగా కొండపైన. నేను ఆ టైం అయింది కదా ఇంక వెళ్దాము ఆడికి పోయి చూద్దాము సేవను అని అడిగితే మా వాళ్ళు ఏమన్నారు, అయిపోయి ఉంటుంది స్వామి కూడా లోపలికి వెళ్ళిపోయి ఉంటారు అని అన్నాడు. ఇంకా సరే అని రిటర్న్ అవుదాం టెంకాయ కొట్టేసి అనుకొని వస్తూ ఉంటే అందరూ అక్కడ మాడవీధుల దగ్గర గుంపుగా నిలబడి ఉన్నారు. చూస్తే మలయప్ప స్వామి అప్పుడే సేవ చేసుకొని మాడవీధుల్లో ఊరేగింపుగా వచ్చి గుడి లోపలికి పోతారు కదా, ఇంకా వెళ్ళడానికి రెడీగా ఉన్నారు. ఎంతగా పరిగెత్తినామంటే స్వామిని చూడాలనేసి అసలు ఎట్టు పోతే అటు తిరిగి పరిగెత్తుతా స్వామిని చూస్తూ వచ్చినాము. ఎందుకంటే మేమేమో దర్శనంకి వెళ్ళలేకపోయినాము అనే మైండ్లో బాధపడుతూ అట్లా ఉన్నామన్నమాట. అట్లీస్ట్ ఇక్కడైనా దర్శనం చేసుకుందామని ఒక చిన్న ఆశ. ఎంత మంచిగా అనిపించింది ఆ టైంలో ఇంకెళ్ళిపోదాము అనుకున్న టైంలో స్వామి అట్లా రావడము చాలా హ్యాపీగా అనిపించింది ఆ మూమెంట్ మాత్రం. ఇంకా స్వామివారి లోపల వెళ్ళిపోయినాక మేము కొంచెం సేపు గుడి బయటనే కూర్చొని టెంకాయ కొడదామని చెప్పేసి టెంకాయ కొట్టే ప్లేస్ ఉంది కదా పైన, అక్కడికి వచ్చినాం అనమాట. ఈ మధ్య తిరుమల ఎడిట్స్ చూసి నేను కూడా తిరుమల పోతే ఇట్లా క్లిప్స్ అన్నీ తీసుకొని మంచిగా ఎడిట్ చేయాలి అనుకుంటా నిన్న. అండ్ ఈసారి నాకు ఆ ఛాన్స్ దొరికింది. అన్ని క్లిప్స్ మంచిగా తీసుకొని నీట్గా ఎడిట్ చేసి పెట్టుకున్నా. ఇంకా అక్కడ టెంకాయ కొట్టేసి కాసేపు ఉండి కిందకు వచ్చి గుడి ముందర నిలబడతాం కదా, అక్కడ నిలబడి కళ్ళు మూసుకొని నమస్కారం చేసుకుంటాను నేను. లోపల ఉన్న వెంకటేశ్వర స్వామిని చూసిన ఫీల్ వచ్చింది. ఆ తర్వాత ఇంకా దర్శనం అవ్వలేదని ఒక ఆలోచన రన్ అవుతా అనింది కదా ఉన్నంతసేపు అక్కడ, ఆ ఫీల్ ఒక్కసారిగా ఎగిరిపోయింది. ఇదే తిరుమల మ్యాజిక్ ఏమో అన్నట్లు అనిపించింది. టెంకాయ కొట్టేసుకొని లడ్డు తీసుకోవడానికి వెళ్తాం. మేమైతే లడ్డు తీసుకొని మంచిగా అక్కడే ఒకటి తినేసి నౌ గోయింగ్ ఫర్ అగర్బత్తి. ఇంతసేపు అక్కడ వాటర్ వచ్చినాయి కదా, అది వచ్చేసి పెట్టిన మ్యూజిక్ని బట్టి సెన్స్ చేసుకొని వాటర్ ఇందాక వెళ్ళింది కదా అట్లా అవుతుంది. దట్స్ ద స్పెషాలిటీ. వెనకాల ఆనంద నిలయం ఉంది, బంగారు గోపురం. అగరబత్తీలు ఈ మధ్య ఎక్కువ తిరుమల నుంచే తెచ్చుకుంటామండి. ఈసారి వెళ్ళినా కూడా అగరబత్తీలు అక్కడే కొనుక్కొని ఇంటికి తెచ్చుకున్నాం. ఇంకా కొంచెం షాపింగ్ ఉంటే ఆ షాపింగ్ కాస్త చేసేసుకున్నాం అనమాట. మేము వెళ్ళిందేమో కారులో, మా పిన్ని అండ్ అన్న ఇద్దరు స్కూటీలో వచ్చినారు. ఇంకా ఆ స్కూటీ వేసుకొని ఆ ఉన్న కాసేపు బస్ వచ్చే టైంలో అటు ఇటు తిరిగినాం అన్నమాట. ఇప్పుడు మనం కిందికేనా?
బస్సుకా we did some shopping, పూజా సామాగ్రి. కాళ్ళు అన్ని నొప్పులు వస్తున్నాయి, ఫుల్ టైర్డ్. ఇంకిప్పుడు మా పిన్ని దగ్గరికి వెళ్ళిపోయి బస్ ఆర్ ట్యాక్సీ ఆర్ కార్ ఈ త్రీలో ఏదో ఒకటి తీసుకొని కొండ దిగేస్తాం. ఐమ్ గోనా మిస్ దిస్ ప్లేస్. చాలా బాగుంటుంది గైస్. చాలా బాగుంటుంది తిరుమల కొండ. అస్సలు రాబుద్ది కాలే దేవుడి ముందర కూర్చొని. దట్టు ఈరోజు ఫుల్ కొండపైన టైం స్పెండ్ చేసినందుకు చాలా హ్యాపీ. అట్ ద సేమ్ టైం దర్శనం కూడా అయ్యింటే బాగుండు అని ఒక చిన్న వెళ్ళది. బట్ ఇట్స్ ఓకే, నెక్స్ట్ మంత్ మళ్ళీ అవుతాం. అన్ప్లాన్డ్గా స్టార్ట్ అయిన మా ఈ ట్రిప్ అయితే ఇట్లా ఎండ్ అయిపోయింది. మేబీ ఎవ్రీ ట్రిప్ మనం ప్లాన్ చేసినట్లే పోవాలి అని లేదు. సమ్టైమ్స్ ఇలా అన్ప్లాన్డ్వి కూడా మనకి గుర్తుండిపోయేలా ఉంటాయి. అండ్ ఐ థింక్ ఈ ట్రిప్ కూడా అలాంటి ఒక అన్ఎక్స్పెక్టెడ్ మెమరీ ఫర్ అస్. సో ఇది మా తిరుమల ట్రిప్. కొంచెం లేట్గా అయినా ఫైనల్లీ మీతో షేర్ చేసుకునేసిన. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ ది వ్లాగ్. మీకు గన ఈ వ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఐ విల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. అంటిల్ దెన్ బాయ్ బాయ్.